వరంగల్ లోక్సభ పరిధిలో పోలింగ్కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, పోలింగ్ సర్వేకి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవికాంత్? సునీత, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే ఇప్పటికీ పోలింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యం. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలై 4 గంటల వరకు జరిగిన నేపథ్యం. భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ అంతా పూర్తయిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. భూపాలపల్లి జిల్లాలోని రేగొండకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ ఇది. పూర్తి స్థాయిలో ఓటర్లు అందరూ కూడా తమ ఓటు వేసుకొని వెళ్ళిపోయిన సందర్భం. పోలీస్ సిబ్బంది కూడా వచ్చిన నేపథ్యము. వాళ్ళంతా కూడా ఈ పోలింగ్ స్టేషన్ సంబంధించి అంతా గేట్లు వేసిన నేపథ్యం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పోలింగ్ సిబ్బంది అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం తమ విధులను ముగించుకొని ఏదైతే ఈవీఎంలకు సంబంధించిన సీలింగ్ ప్రక్రియ కూడా ఇక్కడ జరుగుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన ఏవైతే ఈవీఎంస్ ఉంటాయో ఇవన్నీ కూడా ఏనుమాములకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారు. జూన్ 4వ తేదీన ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇప్పటికీ భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముగిసినప్పటికీ మరో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. వరంగల్ పార్లమెంట్కి సంబంధించి వరంగల్ తూర్పు కావచ్చు, పశ్చిమ కావచ్చు, అదేవిధంగా పరకాల, దాంతోపాటు పాలకుర్తి, వర్ధనపేట, స్టేషన్ గన్పూర్, ఈ 6 నియోజకవర్గాల్లో మాత్రం యథావిధిగా పోలింగ్ 6 గంటల వరకు అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ సంబంధించి కూడా అక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. మహబూబాబాద్, అదేవిధంగా డోర్నకల్, నర్సంపేటకు సంబంధించి ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం. మరోవైపు ములుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా చూస్తున్నట్టయితే ములుగులో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అది కూడా సమస్యాత్మకమైన ప్రాంతము. అక్కడ కూడా 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యం. ఇవన్నీ కూడా అంటే మహబూబాద్కు సంబంధించినటువంటి పార్లమెంట్కి సంబంధించి ఇలా ఉంటే, వరంగల్ పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే భూపాలపల్లికి సంబంధించిన ముగిసిన నేపథ్యం. మిగతా 6 చోట్ల అయితే కొనసాగుతుంది. ఇవన్నీ కూడా అంటే నిన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్గా ఉన్నటువంటి ఏనుమాములలో కేవలం పరకాల, వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధనపేటకు సంబంధించినటువంటి ఎన్నికల పంపిణీ సామాగ్రి మాత్రం అక్కడ కొనసాగిన నేపథ్యం. భూపాలపల్లిలోనే, అదేవిధంగా పాలకుర్తి, అదేవిధంగా మరోవైపు ఏదైతే స్టేషన్ గన్పూర్లోనే కొనసాగిన నేపథ్యం. కానీ ఇవన్నీ ఈవీఎంస్ కూడా మళ్ళీ ఏనుమాముల మార్కెట్కి చేరుకుంటాయి. జూన్ 4వ తేదీన దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికైతే మనం చూసినట్టయితే ఏదైతే 3 గంటల వరకు సంబంధించి పోలింగ్ సరళి, అదేవిధంగా పోలింగ్ శాతాలు మనం చూసినట్టయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి స్టేషన్ గన్పూర్లో 63.51%, అదేవిధంగా పాలకుర్తిలో 60.22%, పరకాల్లో 57.48%, వరంగల్ పశ్చిమలో 38.27%, అదేవిధంగా వరంగల్ ఈస్ట్లో 47.10%, వర్ధనపేటలో 56.40% పోలింగ్ శాతం నమోదైన నేపథ్యం. భూపాలపల్లిలో ఇప్పటికే ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో 3 గంటల వరకు చూసినట్టయితే 58% మేర ఇక్కడ పోలింగ్ జరిగిన నేపథ్యము. పూర్తి స్థాయిలో ఇప్పటికి 4 గంటల వరకు తర్వాత వచ్చే ఏదైతే పోలింగ్ శాతాన్ని బట్టి మరో 5 నుంచి 6% పెరిగే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరొక వైపు చూసినట్టయితే భూపాలపల్లికి సంబంధించి ఏదైతే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే 3 గంటల వరకు చూసినటువంటి పోలింగ్ శాతాల లెక్కల ప్రకారం 61.4% ఇక్కడ పోలింగ్ జరిగిన నేపథ్యము. ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కూడా మనం ఇక్కడ చూసినట్టయితే పూర్తి స్థాయిలో డోర్నకల్లో 33%, పూర్తి స్థాయిలో మనం ఇక్కడ చూసినట్టే అయితే 64.51%, అదేవిధంగా మహబూబాబాద్కు సంబంధించి 58.71గా ఉన్న నేపథ్యం. అదేవిధంగా మరోవైపు నర్సంపేట చూసినట్టయితే 62.3%. ఈ విధంగా పూర్తి స్థాయిలోనైతే ఈ అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కూడా పోలింగ్ శాతాలు నమోదైన నేపథ్యం. ఇప్పటికైతే వరంగల్ మనం చూసినట్టయితే వరంగల్ అయితే పార్లమెంటుకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో భూపాలపల్లి మాత్రం ముగిసిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. 3 గంటల వరకు 54.17% వరంగల్ పార్లమెంటు సంబంధించినటువంటి
పోలింగ్ శాతం నమోదవగా మహబూబాబాద్ సంబంధించి 3 గంటల వరకు 61.4% పోలింగ్ జరిగిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. భూపాలపల్లికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది అంతా కూడా తమకు సంబంధించినటువంటి ఈవీఎంలను సీజ్ చేసి వాటిని స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకైతే ఏర్పాట్లు జరుగుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల సిబ్బంది అంతా కూడా తమతో పాటు తీసుకున్నటువంటి ఎన్నికల సామాగ్రిని అంతా కూడా ఏదైతే స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం మాత్రం మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య కూడా ఈ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు తరలి వెళ్ళనున్నాయి. భూపాలపల్లి నుంచి వరంగల్ జిల్లా కేంద్రం వరకు చాలా దూరం ఉంటుంది కాబట్టి పటిష్టమైన భద్రత మధ్య ఇక్కడ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే భూపాలపల్లి జిల్లా అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతంగా ఉంటుంది కాబట్టి కట్టుదిట్టమైన భద్రత మధ్య వెళ్లాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు జరిగాయి. పోలీసు సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకుని ఈవీఎంలను తరలించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది.